ఓ మై డియర్ ఫౌండర్స్, జనం బలం, నీ అంతర్బలం. చుట్టూ ఉండేటువంటి ఏ ఉపయోగం లేనటువంటి నిరుపయోగమైనటువంటి జనం కంటే నీ లోపల ఉన్న బలం చాలా గొప్పది. నీ అంతర్గత శక్తితో నీ బలాన్ని, నీ చుట్టూ ఉన్న వారిని, వాళ్ళందరినీ కూడా నీ బలంగా మార్చుకో. నీ వంటూ నీ శక్తి ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. అది చూపించడానికి ప్రయత్నించు. ఎందుకంటే మనం 24 గంటలు డబ్బు డబ్బు మనం అనుకునే ముందు ఈ డబ్బు వల్ల మాత్రమే ఆనందం నిజంగా ఉంటే డబ్బున్న కోటీశ్వరులంతా కూడా నిద్రపోవడానికి ఈ నిద్ర మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి చనిపోకుండా, చావు లేకుండా ఉండేటువంటి డబ్బు ఖర్చు పెట్టుకొని ఆ చావుని లేకుండా అమరత్వాన్ని కొని తెచ్చుకోవచ్చు కదా. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీర్చుకోవచ్చు కదా. ఈ ప్రపంచంలో ఉన్న వాటినన్నీ చేసేసుకోవచ్చు కదా. కాబట్టి డబ్బుని ఒక పవిత్రమైనది. అదే డబ్బుతో ఈ ప్రపంచాన్ని మనం మార్చాలి. మార్చకూడదు. ఈ డబ్బు వల్ల మాత్రమే ఆనందం కలగదు. డబ్బనేది అవసరం. డబ్బనేది పవిత్రమైనటువంటి దానిగా భావించాలి. అలాంటి ఉండేటువంటి ఒక ఉన్నత ఆశయాలతో ఉండేటువంటి మన యాష్ ముఫారే గారు విక్టరీ విత్ యాష్ ద్వారా ఒక ప్రపంచానికి అద్భుతమైనటువంటి దీన్ని తీసుకురాబోతున్నారు. కాబట్టి శత్రువుల విమర్శలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఎందుకంటే వారంతా తమ తమ పనులు పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క అన్ని ఆలోచనలు పక్కన పెట్టి డబ్బులు కమ్ముడిపోయి మన మన యొక్క లోపాలపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. కోర్స్ ఈ ఆన్పేసంలో భూయిష్టమైనటువంటిది ఏమీ లేదు. లోపాలన్నీ సవరించుకొని పునీతమైనటువంటి అగ్ని పునీత శీతల మనం వచ్చినటువంటి శ్రీ యాష్ ముఫారే గారు ఈ ప్రపంచానికి నిండైనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తితో కూడినటువంటి దాన్ని పరిపూర్ణమైనటువంటి విక్టరీ విత్ యాష్ని ఈ కంపెనీని ఈ ప్రపంచానికి అందిస్తున్నారు. కాబట్టి శత్రువుల విమర్శలు కానీ ఏమైనా ఉంటే స్వీకరిద్దాం, అనుకోనివ్వండి, అననివ్వండి. అనగా అనగా వినగా వినగా మన వేప తినగా తినగా వేప తీయగా ఉన్నట్టు ఆ చేదైనటువంటి అవన్నీ కూడా అవే తీపైపోతాయి. ఎందుకంటే అనడానికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమి ఉండవు. కాబట్టి చాలామంది ఎందుకంటే ఈ గతం అనేటువంటి గాయం ఈరోజు మనకి అది ఒక జ్ఞాపకం. కాబట్టి ఆ జ్ఞాపకాల్లోంచి ఉండేటువంటి వాటన్నిటిని కూడాను శక్తిని ఆ ఉండేటువంటి వాటిల్లో ఉండేటువంటి చికిత్సల్లోంచి మనం చాలా శక్తివంతంగా తయారయ్యాం. కాబట్టి గతం హతం, ఈనాటిది ఈరోజు హితం. కాబట్టి ఈ పరిమితమైనటువంటి వాటికే మనం ఉండిపోకుండా భవిష్యత్ అనేటువంటి గొప్పదైనటువంటి తీపి జ్ఞాపకాలతో మనం స్వీట్ ప్లేస్లోకి వెళ్ళిపోదాం. కాబట్టి ఇక్కడ యాష్ ముఫారే గారు ఎలాంటి వారో మీకు తెలియాలంటే అతని చుట్టూ పెంచుకునేటువంటి ఈ ప్రేమతో కూడినటువంటి ఈ ఫౌండర్స్ అందరి యొక్క పరిచయాలు చెబుతాయి. మరి అతని వ్యక్తిత్వం తెలియాలంటే యాష్ ముఫారే గారి గురించి ఎటువంటి వాళ్ళో తెలియాలంటే అతని చుట్టూ ఉండేటువంటి వాళ్ళ వల్ల మనకు తెలుస్తుంది. ఓకే, మరి అతని వ్యక్తిత్వం తెలియాలంటే అతని యొక్క ఇన్నర్ యొక్క సోల్ యొక్క పవిత్రత మనకు తెలియాలంటే
అతను వదులుకోలేనటువంటి పరిచయాలు చెబుతాయి. అంటే వదులుకోలేనటువంటి బంధాలు, వదులుకోలేనటువంటి వాళ్ళు చెబుతాయి. ఎవరా వదులుకోలేని వాళ్ళు? మనమే. మనం ఎప్పటికీ వదులుకోలేం. ఎందుకంటే అతని వ్యక్తిత్వం కట్టిపడేసింది. అతని ప్రేమ కట్టిపడేసింది. మన భవితవ్యం అతనితో ముడిపడి ఉంది. మన భవిష్యత్తు ఈ ప్రపంచపు భవిష్యత్తు కూడా అతనితో ముడిపడి ఉంది. సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అందుకనే అతను ఎలాంటి వాడో తెలియాలంటే కంపెనీలో ఉండేటువంటి కంపెనీని అతనితో వచ్చిన వాళ్ళు మనం చెప్పొచ్చు. కానీ అతని వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎప్పటికీ వదులుకోలేరు. వదులుకోలేనటువంటి తీపి బంధాలని ఆహ్, అంటే జీవిత చివరి అంచుల వరకు కూడాను మనం ఆయన వెన్నంటే ఉంటాం. కాబట్టి మీరు ఏదైతే ఉందో మీరు ఒక మాట చెబుతాను నేనెప్పుడు కూడా. ఏదైతే ద ఫస్ట్ క్రై ఆఫ్ బేబీ మొట్టమొదటి యొక్క బిడ్డ ఏడుపు ప్రసవించిన తర్వాత తొలి ఏడుపు కేక తల్లికి చాలా మధురంగా అనిపిస్తది. ఇట్స్ ఏ ట్రెమెండస్ మూమెంట్ ఆఫ్ ద మదర్. ఈరోజు మన యొక్క ఏడుపు కూడా మనం భవిష్యత్తులో మనం అద్భుతమైనటువంటి అడుగులు వేసి, మనం ఈ భవిష్యత్తు వాళ్ళకి అడుగులు వేయించే విధంగా, నడకలు నేర్పే విధంగా మనం ఉండబోతున్నాం. కాబట్టి ఈరోజు మీరు ఏడ్చిన ఈ కేక ఒక పొలి కేక అవుతుంది. వేసిన అడుగు ఎంతో మందికి అడుగులు నేర్పిస్తుంది. కాబట్టి ద ఫస్ట్ క్రై ఆఫ్ ఎ బేబీ ఈజ్ ఎ ట్రెమెండస్ మూమెంట్ ఆఫ్ ద మదర్. కాబట్టి సో వెయిటింగ్ ఫర్ ద మెర్రీ సిగ్నిఫికెన్స్. కాబట్టి మంచి అద్భుతమైనటువంటి తరుణం కోసం వేచి ఉందాం. ఉదయించే సూర్యుడు, మనము, యాష్ముఫారా గారు ఒకటే. ఆ వెలుగులే మనం. యాష్ముఫారా గారు సూర్యుడైతే, ఈ భూమి మీద ఉన్న సూర్యుడైతే, ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడైతే, మనం ఆయన యొక్క వెలుగు కిరణాలు. వెలుగు ప్రసరించటం. వెలుగే మనం. కాబట్టి మీరు వెలుగులోకి చీకటిని ఎందుకు ఆహ్వానిస్తారు? మీరే స్వయంగా వెలుగైనప్పుడు. దట్ ఈస్ మై విష్. థ్యాంక్ యూ. ఉండండి, ఆనందించండి, అర్థం చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.